నా అక్క అన్నట్టు మాకేం అయిపోలేదు. ఇక్కడ్నుంచి గుడిసెలోకి పోయినా దర్జాగా బ్రతుకుతాం. తప్పులు చేసినందుకు మాకు పడిన శిక్ష ఇది అని అంటున్నావు? ఇది మాకు మరో చిన్న పరీక్షే గాని శిక్ష కాదత్తా. శిక్ష నీకు పడిందత్తా. నాకేం పడింది? ఈ అమ్మవారు నిన్ను వదిలి నా దగ్గరకొచ్చేసింది. అంతకు మించిన శిక్ష ఇంకేం కావాలి? ముందు ముందు మీకు పెద్ద పెద్ద శిక్షలు పడకుండా జాగ్రత్త పడండి. నీ బుద్ధిని చెడగొట్టిన ఈ నిహారికను దైవం విడిచిపెట్టదు. దీనికి వెన్నుదన్నుగా కుడి ఎడమ భుజంలా ఉన్న వసంత వదిన కృష్ణ బావలను అమ్మవారు వదిలిపెట్టదు. మీకు పడవలసిన శిక్షలు మీకు పడతాయి. ఓ అమ్మ దగ్గరకు, ఓ పెద్దమ్మ దగ్గరకు చేరుకున్నాను. ఇది నాకు శిక్ష కాదు, ఆ భవానీ మాత నాకు ప్రసాదించిన వరంగా భావిస్తున్నాను. అవని, పరిస్థితులకు తల వంచి నేను కొన్ని నిర్ణయాలకి కట్టుబడి ఉండిపోవాల్సి వచ్చింది. కానీ మనం కలుసుకోవడానికి, నువ్వు మాతో కలిసిపోవడానికి కొన్ని అవకాశాలనైతే మేమిచ్చాం. నువ్వు వాటిని ఉపయోగించుకోలేదు. అక్షయ్ విషయంలో మేం పెట్టిన కండిషన్కి నువ్వు ఒప్పుకొని వచ్చుంటే మంచి జరుగుండేదేమో. మాయని నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చుండేది కాదేమో. మీరు కలవాలని నా వంతు ప్రయత్నం నేను ఎంతో చేశానమ్మా. నా కుటుంబ సభ్యులకి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను. అయినా సరే చివరికి మీ దృష్టిలో చెడ్డవాడిగానే మిగిలిపోయాను. కుటుంబ కురుక్షేత్రాన్ని ఆపలేని చేతకాని వాడినైపోయానమ్మా. మీరెక్కడున్నా బాగుండాలి, బావుంటారు. అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది. నువ్వు కుటుంబంతో కలిసి ఉన్నప్పటి రోజులు ఎంతో అద్భుతంగా ఉండేవి. లోటెందుకుంటుంది? వెన్నుపోటు పొడిచిన వాళ్ళు దూరం అయితే ఆనందంగా ఉంటుంది. పదమ్మా. ఎక్కడికి బయలుదేరారు?